రూపాయి ఖర్చు లేకుండా మనము పాలకోవ చేసుకోవచ్చండి. అంగన్వాడీలో ఇచ్చిన పాలతో చేశాను. ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. బాగున్నారా? నాకు ఇచ్చిన పాల ప్యాకెట్స్ పాలకోవ చేస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనకి ఫ్రీగానే అంగన్వాడీ నుంచి పాలు గవర్నమెంట్ ఇస్తుందండి. ఆ పాలతోనే ఈరోజు పాలకోవ చేయబోతున్నాను. దీనికి మన ఇంట్లో చక్కెర ఉంటే చాలు. అందరూ ఈ పాలని పాడేస్తారండి, చాలా వరకు చూశాను. కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి, ఒక పొంగు వచ్చేంత వరకు. తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ఫుల్ కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఒక్క సైడే తిప్పాలి మనము, అట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే తర్వాత మనకి కింద అడుగంటకుండా చాలా బాగా వస్తుందండి పాలకోవా. మా బాబు నేను చేస్తుంటే ఏం చేస్తున్నావో చూపి అమ్మ, నాకు చూపిస్తూ చేయని చెప్పి ముద్దు పెడుతున్నారు త్వరగా కావాలనేసి. అది పాలకోవ అంటే త్వరగా కాదండి, టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం అంటే మినిమం ½ అవర్ పడుతుంది. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను చిన్న బాబుకి కాబట్టి. వైట్ షుగర్ వాడండి, కానీ చాలా డేంజర్ అండి వైట్ షుగర్ మన హెల్త్కి. ఎక్కువ బ్రౌన్ షుగర్ వాడండి. వైట్ షుగర్ అనేది టేస్ట్ వస్తుంది కానీ మనకి హెల్త్కి అంతా హెల్తీ కాదు. సో అందుకే నేను బ్రౌన్ షుగర్, ఇంకా మా బాబుకి కానీ అని చెప్పి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. పాలు చాలా వరకు తిక్కగా అయిపోతాయండి. మనము 1 లీటర్ పాలేసాం కదా, ½ లీటర్ అయ్యేంత వరకు మనము అట్లా చేసుకొని తర్వాత షుగర్ వేయాలి. చూడండి, బాగా కలబెడుతూనే ఉండాలి, కింద అనేది అస్సలు అంటకూడదు. అలాగా నాకైతే 45 మినిట్స్ పట్టిందండి. చూడండి, కలుపుతూనే ఉండాలి. అలా బాగా వచ్చిందండి. మనము అలానే వదిలేసామనుకో అది కొంచెం ముంటలు అయిపోయేసి మామిడి వాసన వస్తుంది. ఇది ఫైనల్గా మీరు కానీ చాలా బాగా ఎంత బాగా వచ్చిందో. పాలకోవ చేసిన తర్వాత మనం 30 మినిట్స్ పక్కన పెట్టేస్తే చల్లారి నాకు తింటే చాలా బాగుంటుందండి. మా బాబు కోసం బాక్స్లో వేస్తున్నాను. మా బాబుకి షాప్లో అమ్మినట్టు పీసెస్ కావాలన్నాడు. అందుకని చెప్పేసి పక్కకి బాక్స్లో తీసి దాన్ని షేప్ చేశానండి. చాలా బాగా వచ్చింది, గుల్లగా వచ్చింది. మీరే చూడండి కన్సిస్టెన్సీ. మీరు ఒకసారి ట్రై చేయండి, పాలను వేస్ట్ చేయొద్దండి. ఫైనల్గా షేప్ వచ్చిందండి. ఆఫ్టర్ 30 మినిట్స్ అనేది తీసాను, బాగా చల్లారింది. కట్ చేసి మా బాబుకి ఇస్తున్నాను. మా బాబు అది కట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. లాస్ట్లో ఫైనల్గా ఎలా వచ్చిందని మా బాబు చెప్తాడు. అంతకైనా ముందు ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, మెత్తగా గుల్లగా వచ్చింది. ఫైనల్గా మా బాబుకి తినిపించాను. వాడి ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో చెప్తాడు ఎలా ఉందో చూడండి.